నా పేరు రాజయ్య. మాది పక్కనే గ్రామం మల్లింపల్లి గ్రామంలో ఒక హిందూ కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. వ్యవసాయ కుటుంబం, పేద కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా పొలంలో కష్టపడుతూ అట్లా 10th క్లాస్ వరకు నేను చదువుకుంటూ నేను పెరగడం జరిగింది. అయితే నేను కష్టపడగలిగినంత వరకే కష్టపెట్టినారు, కానీ తల్లిదండ్రులు అన్న నేను చేయగలిగిన పని నా దగ్గర చేపిస్తూ వచ్చినారు. ఆ విధంగా నన్ను పెంచుతూ వచ్చినారు. నేను చేయలేని పని నా దగ్గర చేయించేవాళ్ళు కాదు. ఆ విధంగా నేను జీవించినాను. అట్లే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత నేను అక్కడికి చదువు ఆపేసినాను. కోడూరులో మా పెద్దమ్మ కొడుకు షాప్ పెట్టాడు. అక్కడ 2 years 2 సంవత్సరాలు పైబడి నేను కోడూరులో ఉంటూ వచ్చాను. అంగట్లో నేను చిన్నప్పటి నుంచి కూడా హిందూ భక్తి ఎక్కువ. యేసుప్రభు అంటే నాకేమాత్రం పట్టదో గిట్టదో. యేసుప్రభు నేను మామూలుగా స్వనీతిగా నేను జీవించేటువంటి వాడిని. ఇప్పుడు కూడా నేను నోటికి చెడ్డ మాటలు అవి మాట్లాడేవాడిని కాదు, కానీ ఎవరైనా యేసుప్రభు గురించి చెప్తే నాకు చెడ్డ మాటలు వచ్చేటివి. అంటే అంత ద్వేషంగా నేను యేసుప్రభు గురించి ఎవరైనా చెప్తే నేను వినేవాడిని కాదు, ఒప్పుకునేవాడిని కాదు. చాలా ద్వేషించి మాట్లాడేవాడిని. మా దేవుళ్ళు అది తగ్గు జాతుల వారి దేవుడు, అది వేరే రకరకాలు మాట్లాడేటువంటి దూషించేటువంటి వాడిని. గ్రామంలో ప్రభువు నమ్ముకున్నారు. చాలామంది నాకు ప్రభు గురించి వివరించి చెప్పేవాళ్ళు. ఎంత చెప్పినా కానీ నేను మా భక్తి, మా దేవుళ్ళు, మా గుళ్ళు ఇట్లా నాకు ఏదో శ్లోకాలు కొంచెం దండకాలు ఇవి చదివి కొంచెం బట్టి కొట్టేవాడిని. ఈ విధంగా నాకు హిందూ భక్తి గురించి ఎక్కువ, నాకు దానిపైన ఎక్కువ ఉండేటువంటి వాడిని. ఈ యేసుప్రభు గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. దాన్ని చాలా చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాడిని. ఆ విధంగా అంటూ వచ్చినాను. అదే సమయంలో నేను ఎక్కువ సినిమాలకు, షికార్లు కొంచెం ఎక్కువ చూసేవాడిని. కొంతమంది సినిమాలు అయితే 10 సార్లు కూడా నేను చూసినటువంటి. అంటే అంత లోకంలో ఆ విధంగా నేను జీవిస్తూ వచ్చినాను. తర్వాత నా జీవితంలో పెద్ద అనారోగ్యటువంటి పరిస్థితి నా జీవితంలో వచ్చింది. ఏమాత్రం నడవలేని పరిస్థితి, 2 కాళ్ళు పడిపోయినాయి, నడవలేని పరిస్థితి. ఆ టైంలో కూడా నేను ఎవరైనా ప్రభు గురించి చెప్తే ఎంతో దూషించేయండి వాడిని. నా దేవుడు నాకున్నాడు, మా దేవుడు మాకున్నారు, ఆయనే చూసుకుంటారు, మీ దేవుడు మాకు వద్దని చెప్పేవాడిని. గ్రామంలో జాన్ వెంకటయాల్లో ఇంకా ఆ చిన్నమ్మ ఎక్కువ చెప్పేది నాకు. ఆమె ఎక్కువ వాక్యం చెప్పేది, చాలాసార్లు నాకు చెప్తూ వచ్చింది. అయినా నేను వినేటుంటాను, మంచిగా వినేవాడిని. అయితే నేను వాడు మొగమాటానికి వినేవాడిని, కానీ నేను మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. ప్రభు గురించి అంటే నాకు ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా ఆ ఊళ్ళో యానాదయ్య కూతురు సుబ్బవ్వ వాళ్ళు కూడా బంధువులు మాకు. ఆమె కూడా పాపం చెప్పేది, నువ్వు లోకంలో ఎంతో మంచివాడిగా ఉంటున్నావు. చాలా నేను స్వనీతి ఎక్కువ నాకు. నేనేమంటే ప్రతి విషయంలో కూడా మనం మంచిగా ఉంటున్నాము, ఏమాత్రం మనం ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. మన ఇదే చాలు, నాకు ఎవరు అవసరం లేదు. మన లోకంలో స్వనీతి ఈ విధంగా నేను జీవించేవాడిని. నాకు చాలు. ఇంక దేవుడు నేను పరలోకానికి పోవాలంటే, పరలోకం అంటే తెలియదు కానీ స్వర్గం అనేవాళ్ళం హిందూ భాషలో. నాకు స్వర్గానికి పోతాను చాలు. మనం ఎవరిని ఒక మాట అనము, ఎవరి దగ్గర అనిపించుకునేది లేదు. ఇదే చాలు మనకు, ఇదే మనకు స్వర్గం మనకి. నా విధంగా నేను జీవిస్తూ వచ్చినాను. అయితే ఒక సమయంలో నాకు బాగలేని పరిస్థితుల్లో నన్ను ఎంతోమంది మా ఇంట్లో వాళ్ళు కానీ మా చిన్న వాళ్ళందరూ నన్ను మోసుకొని పోయేవాళ్ళు. నడవగలిగినటువంటి కాదు, మోసుకొని పోయేవాళ్ళు. అట్లా కొంచెం కొంతమంది ఏదో వీళ్ళు దయ్యాలు ఇదేదో మాంత్రికుల దగ్గరికి మోసుకొని పోయేవాళ్ళు. పోయినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వేదో అర్ధరాత్రులు ఎక్కడ ఉపయోగిస్తా ఉన్నావు, ఇదేదో దెయ్యం పట్టింది, ఇదేదో భూతం పట్టిందని చెప్పినారు. నేను నిజంగానే అర్ధరాత్రులు నేను సెకండ్ షోలకు ఎక్కువ పోయేవాడిని, సినిమాలకు ఎక్కువ పోయేటువంటి చాలాసార్లు. అప్పుడు నేను నమ్మినా నిజంగా ఏదో దెయ్యం ఏదో భూతం ఏదో తగులుకునింది, ఇంక ఇదేదేనని చెప్పి. వాడు నిజంగా చెప్పినాడు, నువ్వు ఇదేదో నీకు భూతం తగిలిందని. అప్పుడు తెల్లవారుజామున 5 బావాల నీళ్లు 3 బావాల నీళ్ళు తెచ్చి 9 రోజులు స్నానం చేయాలా, అది చేయాలి ఇది చేయాలి నేను చెప్పినప్పుడు నేను నిజంగా నేను నమ్మి ఆ విధంగా నాకు స్నానం చేపిస్తూ ఉండేవాళ్ళు. ఇది హెల్త్, ఈ వాయు సంబంధం ఏదో బాగాలేదు, ఇది ఇంకా ఎక్కువైపోయింది. ఈ స్నానాలు చేయడంలో ఎక్కువైపోయింది, అసలు నడవలేని పరిస్థితి. అప్పుడు మళ్ళీ కలికిరి వైద్యం, ఆ వైద్యం ద్వారా నాకు హెల్త్ బాగైంది. ఆ ముందు నాటు వైద్యం చేయడం ద్వారా నాకు కాళ్ళు బాగా వచ్చేసినాయి, నడవగలిగిన పరిస్థితి. ఒక 10 రోజులు 20 రోజులు నడవగలిగిన పరిస్థితి. సుమారు 2 నెలల పాటు నేను ఈ విధంగా మంచంలో ఉంటూ వచ్చినాను. ఆ సమయంలో కూడా ఆ సుబ్బవ్వ మా అవ్వ
ఆమె ఒక కొత్త నిబంధన బుక్ నాకు తెచ్చిచ్చింది. కొత్త నిబంధన తెచ్చిస్తే బలవంతంగా లేసి కాలు కింద వేసి తొక్కేసినాను నేను. కాలు కింద వేసి తోసేసిన నేను. అంటే ఇంకెంత వ్యతిరేక భావం మీరు అర్థం చేసుకోండి. యేసుప్రభు అంటే అంత వ్యతిరేక భావం నాకు. బలవంతంగా లేచి కాలు కింద వేసి తోసేసాను నేను. అంత దోషంగా నేను మాట్లాడినటువంటి యేసుప్రభు అంటే ఆ రోజుల్లో కూడా. తర్వాత మా ఊళ్ళో ఒక టీచర్ ఉంటుంది సాల్మన్ రాజు అని, ఒక ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు లోతరన్ సంఘం సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళు విపరీతంగా ముందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు. అయితే ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేయడం మాత్రం వాక్యాలు ఒలించి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువ సహవాసం నేను ఉంటూ వచ్చినాను. వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేవాడు, విపరీతంగా వాదించేటువంటి. మీరే నరకానికి పోయి మేము పరలోకానికి పోతాం, మేము స్వర్గానికి పోతాం హిందువులుగా, మీరు క్రైస్తవులుగా నరకానికి పోతారని నేను ప్రతిరోజు వాదించేటువంటి. అట్లే వాదిస్తున్నాను. అయితే ఒక సమయంలో మా సుబ్బ వాళ్ళ కోడలు శంకరక్క కూడా ఉన్నింది. ఆమె కూడా నాకు ఎక్కువ వాక్యం చెప్పేది. నువ్వు లోకంలో మంచివాడుగా ఉంటున్నావు, నువ్వు చాలా మంచివాడుగా ఉంటున్నావు లోకరీత్యా. అయితే ఇది మంచితనం నీ పరలోకానికి తీసుకోదు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు సులభంగా పరలోకానికి వెళ్తావు అనేవాడిని అని చెప్పేది. అయితే మాత్రం నేను వినేవాడిని కాదు, నేను వ్యతిరేకించేవాడిని. అయితే మళ్ళీ ఆ టీచర్ దగ్గర నేను కూర్చుంటూ వచ్చినప్పుడు అక్కడ మా తాత కూడా ఇంకొకటి మర్చిపోయాను, మా నాయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. తిరుపాల దాస్ తాత, ఆయన వచ్చి వాక్యం చెప్తూ ఉన్నాడు, పాటలు పాడేవాళ్ళు. అప్పుడు కూడా నేను ఎగతాళి చేస్తూ ఉండేవాడిని. ఏదైనా వాళ్ళు ప్రార్థన చేసుకునేప్పుడు కూడా మేము గట్టిగా మాట్లాడితే ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు కాదు, నవ్వుకుంటూ ఏదో అంతగా దూషిస్తూ ఉండొచ్చేవాడిని. తర్వాత కొంతకాలానికి నాకెందుకో ఎవరు చెప్తూ ఉంటే కొంచెం మైండ్లో ఉంటుంది, పైకి అయితే వ్యతిరేకించేవాడిని. లోపల నాకు ఏదో ఒక భావం కలుగుతూ వచ్చింది. ఇదేదో ఉంది, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, అంటే ప్రపంచం అంతా నేను కొంచెం ఆలోచన చేసేవాడిని. ఎంతో గొప్పవారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, మేధావులంతా ప్రభు నమ్ముకున్నారు. ఇది ఎందుకు ఏదో ఉంది అనేది కొంచెం మైండ్లో ఆలోచన వస్తూ వచ్చింది. ఈ ఆలోచన ప్రకారం కొంచెం నేను బైబిల్ చదవడానికి అంటే చదువుతూ వచ్చాను. అప్పుడప్పుడు చదువుతూ వచ్చాను. వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేది, అప్పుడప్పుడు చదువుతూ వచ్చాను. ఆ విధంగా నేను చిన్నగా నాకు ఒక విశ్వాసం ఉండేది, లోపల కలిగింది. విశ్వాసం లోపల కలుగుతూ వచ్చింది. యేసుప్రభువే దేవుడు, ఇదంతా ఒట్టి అంటే నాకు ఈ విధంగా నేను హిందూ భక్తి ఉండేదే. కానీ లోపల హృదయం అయితే చాలా చెడ్డగా ఉండేది. హృదయం లోపలంతా కూడా ఒక మంచి కోరికలు ఉండేవి కాదు, చెడ్డ భావము, ద్వేషం అన్నీ ఉండేవి. పైకి అయితే మంచి నీతిగాను మంచిగా ఉండేటువంటి. ఇదైతే ఇది మళ్ళీ రాను ఇట్లా ఈ బైబిల్ అప్పుడప్పుడు చదువుతూ రావడం ద్వారా కొంచెం ఎందుకు లోపల బలమైన కోరిక పుట్టింది. యేసుప్రభువే నిజమైన దేవుడు, ఇదే కరెక్టు, మనం ఇదంతా ఒట్టిదనేది అది కలుగుతూ వచ్చింది. అప్పుడు నాకు 1989 సంవత్సరంలో యేసుప్రభు నిజమే, ఇప్పుడు ఆ డేటు అవన్నీ నేను రాసి పెట్టుకోలేదు, కానీ 89లో నేను ప్రభువుని నమ్ముకున్నాను, విశ్వాసం ఉంచాను. యేసుప్రభు దేవుడని పాపాలు ఒప్పుకొని విశ్వాసం ఉంచినాను. అప్పుడప్పుడు రాజంపేటకు పోయేవాళ్ళము, ఎప్పుడప్పుడు అంటే క్రిస్మస్కు, జనవరి 1కు 1-2 సార్లు అటు పోయినాము. ఇప్పుడు సండే ఎక్కువ పోయేది ఏం లేదు. ప్రతిరోజు ఇది రేడియో సువార్త వినేటువంటి వాళ్ళం, జోషి గారిది. వాళ్ళకి ప్రతిరోజు దేవుని వాక్యము అయితే ఖచ్చితంగా చిన్న రేడియో ఒకటి పెట్టుకునేది, ఎక్కడ ఉన్నా కానీ దేవుని సువార్త మాత్రం రేడియో సువార్త ప్రతిరోజు వినేటువంటి వాడిని. ఆ విధంగా జీవిస్తూ వచ్చాను. తర్వాత కొంతకాలానికి ఇక వివాహ విషయమై ప్రతిపాదన వచ్చింది. మా చిన్నాయన ఒక ఆయన బంధువులైన ఇట్లా కవితం విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. చెప్పినప్పుడు నాకు చాలామంది ఆ విషయంలో అభ్యంతరపడినారు చాలామంది. అయితే నాకైతే ఏ రోజు కూడా ఎటువంటి లేదు. ఎందుకో నాకు కొంత ఈ సువార్త వింటూ వచ్చినప్పుడు ఒక వాక్యము జోషి గారు మాట్లాడుతూ వచ్చినాడు. నాకు వాక్యం చదివి అలవతుగా నేనేమి అంత గ్రహించగలిగేంత లేదు, కానీ ఆ జోషి వాక్యం ద్వారా కొంచెం ఆ మాట నాకు చెవిలో పెడతా వచ్చింది. ఏదంటే నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం. మానవునికి నోరిచ్చిన వాడెవడు, మోగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా.
ఈ మాట జోషి గారి వాక్యంలో నేను వింటూ వచ్చాను. దీనివల్ల నేను హృదయంలో సమాధానం పొందినాను, నెమ్మది పొందినాను. ఎంతోమంది చాలా అభ్యంతరం పడినారు, చాలామంది చాలా ఫ్రెండ్స్ కానీ చాలామంది. నాకైతే ఏమాత్రము అభ్యంతరం నాకు రాలేదు, హృదయంలో సమాధానం వచ్చింది. నేను అట్లా ముందుకు పోవడం జరిగింది. అప్పుడు 1992 సంవత్సరం నవంబర్ 18వ తేదీ వివాహం జరిగించబడింది. రాజంపేటలోనే పరిశుద్ధ వివాహం, ఫస్ట్ వివాహం అది. ఆ సంఘంలో కూడా ఇప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ తొలి వివాహం నాదే అక్కడ రాజంపేట ఒరే ప్రార్థనా మందిరంలో. ఆ విధంగా పరిశుద్ధ వివాహంలో ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. తర్వాత అలా జీవితం కొనసాగుతూ వచ్చింది. అయితే పిల్లలు లేదు, ఇది పెద్ద శోధన అయిపోయింది. నాకేం పెద్ద అనిపించేది కానీ ఇంట్లో అక్క వాళ్ళందరూ చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు, బాధపడేవాళ్ళు. అని నాకేం పెద్ద అనిపించదు కానీ ఎప్పుడూ ఒకసారి కొంచెం కలిగేది, పిల్లలు కావాలి కదా అనేది. అప్పుడు నేను అట్లా ఒక 5 సంవత్సరాలు ఒకసారి అబార్షన్ అయింది. డాక్టర్ దగ్గరికి పోతూ వచ్చాము. డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు, ఏంటి ఇది మేమేదో చేస్తాం కానీ దేవుడు ఇవ్వాలనేవాళ్ళు. వాళ్ళు అన్నీ లేని దేవుళ్ళు అట్లా చెప్పేవాళ్ళు. మేమేదో కొంత ట్రీట్మెంట్ ఇస్తాం కానీ దేవుడు ఇవ్వాలి అనేది ఒక పెద్ద డాక్టర్ ఒక దేవుడు ఇవ్వాలా, మా చేతలు ఏం లేదనేది. అప్పుడు 5 సంవత్సరాలు అబార్షన్ అయింది. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి పోతూ వచ్చాం. ఆయనకైతే ఒక డాక్టర్ అయితే మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదన్నాడు. 5 సంవత్సరాలు అబార్షన్ ఏంటంటే ఒకసారి ఏంటంటే అదంతా అబద్ధం మీరు చెప్పింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు, పుట్టరని చెప్పినాడు. సరే ప్రార్థన చేస్తూ వచ్చినాము. దేవుడైతే నాకు డైలీ వర్షం ద్వారా ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుతున్నాడు. పుట్టించువాడు నేను గర్భం మూసేదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. ఈ విధంగా ఈ వాక్యం ద్వారా ప్రభు డైలీ పోషణ ద్వారా నాకు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభు బిడ్డలు ఇస్తాడనేది నాకైతే నమ్మకం ఉంది. అయితే ఇంట్లో కొంతమంది కొన్ని ఎక్కువ అట్లా శోధించబడినప్పుడు అవును కదా ఏదో కొంచెం ఆలోచన వచ్చేది, కానీ నాకైతే నమ్మకం ఉండేది ప్రభు అయితే బిడ్డలు ఇస్తాడనేసి. ఆ విధంగా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి 2002వ సంవత్సరంలో అద్భుత్ కుమార్ పుట్టడం జరిగింది. అప్పుడు అబ్బాయికి అద్భుత్ కుమార్ అనే పేరు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల తర్వాత. అంటే టోటల్గా 10 సంవత్సరాలకు అద్భుత్ పుట్టాడు. రేపటికి 22 సంవత్సరాలు పూర్తవుతాయి. రేపటికి 5వ తారీఖు ఆగస్టు 5. ఆ విధంగా తర్వాత కొన్ని 2002 వరకు ఇక్కడ జడ్వార్పులోనే దైవసేవకుడు తిమోతన్న ద్వారా ఇక్కడ పరిచయలో పాల్పొందుతూ సువార్తలు అనే విషయాలు కూడా సంఘంలో పాల్పొందుతూ వచ్చినాను. తర్వాత 2003లో కోడూరుకి వెళ్ళడం జరిగింది. కోడూరుకి వెళ్ళిపోయినాం కొన్ని వ్యాపారాలను బట్టి. అక్కడ వ్యాపారాలకు కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చినాయి. కొంత సఫలంగా జరిగింది, కానీ ఎంతైతే ముందుకు పోయినా అంత వెనక్కి రావాల్సి వచ్చింది. వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు పడినాం, బాగా ఇబ్బందులు పడినాం. తర్వాత ఒక 5 సంవత్సరాలకు అమూల్య రెండు పాప పుట్టింది. మళ్ళీ 5 సంవత్సరాలకి అమూల్య విషయంలో కూడా చాలా ప్రభు గొప్ప కార్యాలు చేసినాడు. ఎందుకంటే 8 నెలలకే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 220 బీపీ వచ్చింది, 210 అట్లా వచ్చింది. అప్పుడు అనుకోకుండా అప్పటికప్పుడు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అంత బీపీ ఉండడం చాలా ప్రభు కృప, ఆమె బయటపడటం కూడా. అయితే డాక్టర్ చెప్పింది, మేమైతే ఏం చెప్పలేము, సిజేరియన్ చేస్తాము, అయితే ప్రాణాలు అయితే మేము ఎవరి ప్రాణాలకు హామీ ఇవ్వలేమని చెప్పింది డాక్టర్. అయినా ప్రభు కృపను బట్టి మేమైతే ధైర్యంగా అంటూ ప్రభు అప్పగించి చేయమన్నాము. మంచి బిడ్డను ప్రభు అనుగ్రహించాడు. ఆరోగ్య విషయాలు అన్ని విషయాలు కూడా ప్రభు సాయం చేశాడు, ఏ ఇబ్బందులు జరగలేదు. తర్వాత ఈ విధంగా కొంత కోడూరులోనే ఉంటూ వచ్చినాము. నా జీవితంలో అయితే కొంత కరువు కాలము ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే కొంతవరకు వ్యాపారాలు చేసి కొంత బాగా నష్టపోయి ఒక కరువు కాలం అనేది ఒకటి వచ్చేసింది. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ప్రభు కృపను బట్టి ఆ విధంగా మళ్ళీ ప్రభు కొంత ద్వారం తెరిచి ముందుకు పోవడం వల్ల కొంత ప్రభు సాయం చేశాడు. అదేవిధంగా ఇంకా నేను ప్రభు మహిమాత్మ చెప్పాల్సి, కానీ కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మా కుటుంబీకులు కూడా, మా సోదరుడు చంద్రమోహన్ వీళ్ళంతా, అంటే యోసేపును ఐగుప్తులేనికి ఎట్లా పంపించాడు అట్లే ఆయన బయట దేశాన్ని పంపడం వల్ల అక్కడ కొన్ని వ్యాపారాలు ఆయన చేయడం, తిరిగి ఇక్కడ కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల
ప్రభు అద్భుతంగా మళ్ళీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడి దినము అద్భుత్ కుమార్ బర్త్డే. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన అమెరికాకి వెళ్తున్నాడు, యుఎస్ఏ వెళ్తున్నాడు చదువు నిమిత్తమై. 9 అంటే 10వ తారీఖు ఎక్కుతున్నాడు. మీరందరూ ప్రార్థన చేయండి. అమూల్య కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మనం చేస్తున్నాం.